అందుకే నమస్కారం. ఈ వీడియోలో కోపంలోనో బాధలోనో ఆవేశంలో పదాలు కనుక వస్తే మ్యాక్సిమం రావు, ఒకవేళ ఏదైనా వస్తే క్షమించండి. ముందే అయితే ఆ కుటుంబంలో 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. కుదిరే క్రితం పెద్ద అమ్మాయి అనుష పెళ్ళి, మిగతా పిల్లలు తనూష, సాయిప్రియ, నందిని ఇంటికి వచ్చారు. పెళ్ళి బాగా జరిగింది, చుట్టాలు వాళ్ళు అంతా సంతోషం. ఇక పిల్లలు చదువుకోవాలి. తనూష MBA చేస్తుంది హైదరాబాద్లో. అండ్ పెద్ద అమ్మాయి మూడో అమ్మాయి సాయిప్రియ వచ్చేసి బీటెక్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కోటి ఉమెన్స్ కాలేజ్. 4వ అమ్మాయి నందిని వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్. వీళ్ళ ముగ్గురిని ట్రైన్ ఎక్కించాలి వాళ్ళ నాన్నగారు ఎల్ఐ గౌడ్. వీళ్ళు తాండూరు. ట్రైన్ మిస్ అయింది, పాపం బస్సు ఎక్కించాడు. కానీ పాపం ఆ క్షణం అతనికి తెలియలే అది బస్సు కాదు, వీళ్ళ చావుని తీసుకొని వెళ్తున్నటువంటిది. అండ్ వీరిని చంపడం కోసం వెయిట్ చేస్తుంది తెలుసుకోలేకపోయాడు. బస్సు ఎక్కారు, వెళ్ళారు. ఆ వెళ్తున్న మూమెంట్లోనే ఎదురు ఒక టిప్పర్ వచ్చింది. టిప్పర్ వచ్చేసి మొత్తం కంకర టిప్పర్. మా బావగారు హెవీ లోడ్ వెహికల్కి గతంలో డ్రైవర్గా చేస్తున్నారండి. దాన్ని ఆయన బంగ్లాదేశ్ కూడా వెళ్ళేవాడు, కలకత్తా, బెంగళూరు, చెన్నై లైక్ ఇలా. ఇంకా ఆ తర్వాత పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వదిలేశారు, చిన్నది ఎదుగు లారీ కొనుక్కున్నారు, ఇంక విజయవాడలో సెటిల్ అయిపోయారు. సో ఇందాక ఆయన అడిగితే నాకు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఈ టిప్పర్లు ఏవైతే ఉన్నాయో ఈ డ్రైవర్లు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి 24 hours డ్యూటీస్ ఉంటాయట. అప్పుడు డే అండ్ నైట్ డ్యూటీలు, నిద్ర ఉండదు. అండ్ కొన్ని సందర్భాలలో వీళ్ళకి 5 ట్రిప్లు 6 ట్రిప్లు ఉంటాయి డేకి మొత్తంగా. సమ్ టైమ్స్ ఓవర్గా పడ్డప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారట. దానికోసం చెప్పి వీళ్ళు పని చేస్తుంటారు. ఎంత పని చేస్తారంటే, లోడు ఆ పాసెస్ కెపాసిటీ ఒక వెహికల్ లారీకి 25 టన్నులు అయితే, ఆ బాడీ బిల్డింగ్ మీరు మొత్తం చూస్తే ఎలా బిల్డ్ చేస్తారు ఏంటి టిప్పర్లకు అన్నప్పుడు, టిప్పర్లకు మీరు బాగా చూస్తే హైట్ ఎక్కువ ఉంటుంది. ఇసుక లారీలో వాటికి హైట్ ఉంటుంది, నార్మల్ లారీకి హైట్ తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ పట్టాలన్నట్టు. అలా వీళ్ళు భయంకరంగా లోపల లోడ్ వేయించేసి వెళ్ళిపోతారు. వన్స్ లోడ్ పెరిగింది అంటే డ్రైవింగ్ చేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి. స్ట్రైట్ రోడ్ అయితే ఓకే, ఏమాత్రం వంకలు వచ్చినా ఏదన్నా గుంతలు ఉండేదాన్ని తప్పించబోయినా బండి కింద పడిపోయింది ఏది స్పీడ్లో ఉన్నప్పుడు. అలా ఈ బండికి వచ్చేసి లోపల కంకర ఆల్రెడీ హెవీగా వేశారు, లోడు వస్తుంది, ఎదురుగా బస్సు వస్తుంది. ఈలోపు అతను లెఫ్ట్ సైడ్ చిన్న గొంతు ఏదో ఉందో దాన్ని తప్పించబోయి రైట్కి కొట్టాడు. రైట్ కొట్టి మళ్ళీ బస్సు లెఫ్ట్కి కొట్టాడు. ఇంతలో అలా కొట్టినప్పుడు లెఫ్ట్ ఉన్న గొంతును తప్పించి బండి రైట్కి కొట్టి మళ్ళీ బస్సు వస్తున్నట్టు దాన్ని తప్పినప్పుడు లెఫ్ట్కి కొట్టినప్పుడు మొత్తం రైట్కు వాలిపోయిందంట. ఎగ్జాక్ట్గా ఈరోజు అలాగే వాలిపోయింది. అప్పటికి ఆల్రెడీ బస్సును రైట్ కొట్టేసింది. డ్రైవర్ పాపం స్పాట్ ఫ్రంట్లో ఉన్నారు. అలా అందులోనే పాపం ఈ తనూష, సాయిప్రియ అండ్ నందిని ముగ్గురు చనిపోయారు. వీళ్ళతో పాటు మరికొంతమంది. దగ్గర నాకున్న సమాచారం మేరకు 24 మంది చనిపోయారు అంటున్నారు. బస్సులో మొత్తం 70 మంది ఉన్నారు. చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషన్ చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడ్డ వారికి ఎంత డబ్బులు ప్రకటించారు. సరే ఎక్స్గ్రేషన్ నాకు అసలు లెక్కలు కూడా నాకు చెప్పబుద్ది అట్లా చిరాకు వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ హేమన్ ఇదే చెప్పారు, ఎక్స్గ్రేషన్ ఇస్తున్నారు, ప్రభుత్వ డబ్బు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బు. మరి అదే ప్రజలు కట్టిన పన్నుల డబ్బు ఉంది, దాంతో రోడ్లు వేయలేరా? అదే ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతో కదా మీకు జీతాలు ఇస్తుంది, ప్రభుత్వ అధికారులు డ్యూటీ సరిగా చేయలేరా? పోలీసులు అన్న వాళ్ళు ప్రజలకు సేవకులే కానీ పాలకులకు బానిసలు కాదే. మరి అలాంటప్పుడు ప్రజలకు సంబంధించి సేవ చేయాలి. ఒకవేళ చలానాలు పడ్డాయి అనుకున్నప్పుడు 1, 2, 3 ఒకటి కడతాడు, బండి నువ్వు సీజ్ చేస్తా, బండి ఎక్కడే పెడతా, నువ్వు వెళ్ళి డబ్బులు పట్టరానంటే పర్మిట్ లేకుండా ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, పర్మిట్ లేకుండా ఎన్ని లారీలు తిరుగుతున్నాయి. అండ్ ఈ బస్సులు కానీ లారీలు కానీ వాటికి ఇచ్చిన పర్మిషన్ అంటే అవి ఏం తోలుతున్నాయి. మొన్న కర్నూలు బస్సు ఘటనలో అందులో సెల్ ఫోన్లు ఎన్ని పేరుని, మరి అందులో వచ్చేసి నువ్వు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు కార్గో అన్నట్టు. అండ్ అందులో నీకు సీటర్ కెపాసిటీ ఇస్తే సిట్టింగ్ అన్నట్టు నువ్వు ఎలా స్లీపర్ పెట్టావు? వైలేషన్ కాదా? ఆర్టీ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ టిప్పర్లు నడిపే వాళ్ళలో ఎంతమంది నిజమైన లైసెన్స్ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు? ఈ పెద్ద పెద్ద హెవీ లోడ్ వెహికల్స్ అన్నప్పుడు ఓల్వో, స్కానియా, ఏసీ బస్సులు నడిపే వాళ్ళు ఎవరి దగ్గర ఎన్ని లైసెన్స్లు ఉన్నాయి, ఒరిజినల్స్ ఉన్నాయి? మొన్నటి పాటు కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కూడా నేను క్రాస్ చెక్ చేసినట్టు మా బావ చెప్పిన ప్రకారం కూడా వాడు 50 మీటర్లు 100 మీటర్లు వెళ్ళినా ఆపొచ్చమ్మా, వాడు ఆపలేదు అంటే కొంచెం దూరం పట్టుకెళ్ళిపోయి దాన్ని బండి కింద ఉన్న దాన్ని పక్కగా నెట్టేసి మనం వెళ్ళిపోదని చెప్పేసి అనుకున్నాడు. బట్ అప్పుడు నిప్రవలు వచ్చినాయి, ఆపని ట్రై చేశాడు, బట్ పొజిషన్ చేదాటింది, అందుకని భయపడాడు, వెళ్ళిపోయాడు. వాడు ఏమాత్రం ఏదో బస్సు కింద ఏదో పడిందని అనిపించగానే కొంచెం ముందు తీసుకెళ్ళి లెఫ్ట్ కనుక ఆపేస్తే ముందు బస్సులో అందరూ అలర్ట్ చేస్తారు, ఏం చెప్పినట్టుగానే అందరూ కిందకి దించేసి
అప్పుడు దాని కింద ఉన్నది బయటికి తీసేసి అప్పుడు వెళ్ళిపోతే సరిపోదు. బస్సుకి ఏమయ్యేది కాదు, ఎవరికి ఏమయ్యేది కాదు. మొన్న డ్రైవర్ తప్పిదం, రాక్షసుడు అక్కడ. ఇక్కడ యమకింకరు టిప్పర్ డ్రైవర్ చనిపోయాడు. ఈ టిప్పర్ డ్రైవర్లో అత్యధికులు వచ్చేసి తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు. ఎందుకు టిప్పర్లు అన్నప్పుడు లోకల్గానే తిరుగుతూ ఉంటాయి, తక్కువ జీతం అండ్ ఎక్కువ 10 గంటలు అన్నప్పుడు రెస్ట్ ఉండదు, అండ్ ఓవర్ స్పీడ్, ట్రిప్పులు ఎక్కువ పడితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి. అండ్ రీసెంట్గా తెలిసింది ఏంటంటే వీళ్ళలో ఎక్కువ బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటూ ఉన్నారట. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల బతకడానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ. సో ఇలా చెప్పుకుంటూ వస్తే అయ్యా రేవంత్ గారు, చంద్రబాబు గారు, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇప్పటికైనా ఆర్టీ అధికారులు మనుషులుగా బతకమని చెప్పండి. ప్రజల కట్ట పన్నులతో వాళ్ళ కుటుంబాలు బతుకుతాయని చెప్పండి. అండ్ పాలకులుగా ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రులు మిగతా ఎవరైనా కానీ మీకు తెలుసు లంచాలు సమస్య ఎలా నడుస్తాయి అండ్ అవి వైలేషన్స్ ఉన్నా కానీ ఎలా రోడ్డు మీద వెళ్తున్నాయని చెప్పేసి. ఇప్పటికన్నా పద్ధతి కూడా కంట్రోల్ పెట్టండి. ఎక్స్రేషన్లు ఇచ్చాం యథావిధి, ప్రమాదాలు జరిగాయి సంతాపం తెలిపే యథావిధి, రోడ్లు వేస్తున్నారా, అధికారులు చెకింగ్లు చేస్తున్నారా, అండ్ ప్రజలకు వచ్చేసి కనీసం కుసింత అవేర్నెస్ కల్పిస్తున్నారా? ఇంకెంతమందిని చంపుతారు? నా బొచ్చులు ఎక్స్రేషన్ ఎంతమందికి ఇస్తారు, ఏమని ఇస్తారు? నిజమే ఎక్స్రేషన్ కావాలి, పేదలకు కావాలి, ఒప్పుకుంటా. ఆ ఎక్స్రేషన్ ఇస్తే ఎన్ని ప్రాణాలు తిరిగి వస్తాయి చెప్పండి? ఎన్ని ప్రాణాలు తిరిగి వస్తాయి? మీరు ఎంతైతే ఎక్స్ట్రాషన్ ఇచ్చారో ఈరోజు దానికి 1,00,000 నేను ఎక్స్ట్రా ఇస్తా, వాళ్ళు ఒకళ్ళని బతికించండి. అది జరగదని మీకు తెలుసుగా. కాకపోతే ఎక్స్ట్రాషన్ ఎందుకు ఇస్తారు? ఆ కుటుంబంలో చనిపోయిన వారి తాలూకు ఈ డబ్బులతో ఏదైనా మంచి పనులు చేస్తారని, వాళ్ళు పేదోళ్ళు అయితే ఈ డబ్బులతో బతుకుతారని. మరి డబ్బు ఉన్నట్టు సంగతి, వాడు కోటానుకోట్ల ఆస్తుంది, ఏదో అనుకోకుండా ఆర్టిస్ట్లో ప్రయాణం చేశాడు, అనుకోకుండా ట్రావెల్స్లో ప్రయాణం చేశాడు, వాళ్ళు బిడ్డ పోయింది, మీరు ఎక్స్ట్రాషన్ ప్రకటించాడు. ఎవరికి కావాలి? నా కొడుకు తీసరా, నా కూతురు తీసరా అంటాడు ఆ పెన్షి. ఎన్ని చేస్తారు మీరు? రోడ్లు నీట్గా ఉన్నాయా? బస్సులు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా నీట్గా ఉన్నాయా? మొన్న ఎందుకు ఆ రకంగా వెళ్లాల్సి వచ్చింది జనాలు ప్రైవేట్ వాటిల్లో? నిన్న ఉచిత బస్సు అని చెప్పేసి జనాలు మొత్తం కుక్కేస్తున్నారు. వాటిలో రిమైనింగ్ వాటిలో ట్రావెల్ చేద్దామంటే ఛార్జ్ ఎక్కువ పెడుతున్నారా? వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్దామంటే సరిపడా బస్సులు లేవు ఆర్టీసీకి. ఇలా ప్రైవేటు వాళ్ళేమో మీకు కంఫర్ట్గా ఉండేలాగా మేము చూసుకుంటామని చెప్పేసి ప్రయాణికులు చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు. గవర్నమెంట్ ఏమో మా బస్సు సురక్షితం, మా బస్సులో ప్రయాణం చేయండి అంటారు, సరిపడా బస్సులు ఉండవు. అసలు ఏం పరిపాలన అండి నాకు అర్థంగా చేస్తున్నది. ఉన్నంతలో ఏపీ తెలంగాణ బెటర్ నిజంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించి. బట్ మనదే ఎట్లా ఉంటే ఇక మిగతా తలుచుకుంటే భయం వేస్తుంది. ఇందాక కూడా జైపూర్లో డంపర్ ట్రక్, ఇక్కడ ట్రక్కే జనం మీద దూసుకెళ్ళిపోయి 10 మంది చనిపోయారు. ఈ ట్రక్కులు నడిపే వాళ్ళల్లో చాలా మందికి సరైన లైసెన్స్లు ఉండవు. ఈ ట్రక్కులు నడిపే వాళ్ళల్లో వారికి నిజంగానే సెన్స్ లేకుండా అండ్ ఓవర్ టైం డ్యూటీలు చేస్తూ ఎట్టబడితే తోలుతున్నారు. అండ్ ట్రక్కులు నడుపుతున్నామన్నా, టిప్పర్లు నడుపుతున్నామన్నా ఇక మనం యమకింకరులకు మనం ఈక్వల్ అన్నట్టుగా చల్లరైపోతున్నారు. ఓవరాల్ మొత్తమే చూస్తూ ఉంటే మన కర్నూలు కావచ్చు, ఈరోజు మీర్జాగూడ కావచ్చు, మొత్తంగా మరలా చెక్ చేస్తున్నాం. మొన్న సాయన కూతురు లాస్ట్ ఎంత చనిపోయింది టిప్పర్ ద్వారానే, దాని ప్రమాదం వల్లే. అంటే టిప్పర్లు అన్నవి యమకింకరులకు సంబంధించి వాహనాలుగా తయారవుతున్నాయి. ఆ టిప్పర్లో వేసే లోడ్కి గాను వీళ్ళు వే బ్రిడ్జ్ దొంగ బిల్లులు కొట్టేస్తున్నారు. మెకానికల్ ట్రిక్స్ అని కొన్ని ఉంటాయంట. ఆ వే బ్రిడ్జ్ మీద వచ్చేసి చిన్న రాడ్ లాంటిది పెట్టేసి ఆ ప్లేట్ని పైకి లేపితే వెయిట్ దాదాపు 10 టన్నులు తగ్గించి చూపించవచ్చట. ఆ వే బిల్లులు చూపించేసి లోడ్ తక్కువ ఉందని చెప్పేసి నమ్మించేసి వెళ్ళిపోతున్నారు. బట్ అది హెవీ లోడ్, స్పీడ్ వెళ్తున్నప్పుడు కంట్రోల్ అవ్వదు, యాక్సిడెంట్లు. అండ్ మామూలుగా అయితే లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు 2 డ్రైవర్లు ఉండాలి, ఒక క్లీనర్ ఉండాలి. మామూలుగా అన్నప్పుడు ఒక డ్రైవర్, ఒక క్లీనర్ ఉండటం మొత్తం వాడే డ్రైవర్. అంతెందుకండి బుద్ధి జ్ఞానం లేకపోతే మన ఆర్టీసీ బస్సుల్లో కూడా ఆ డ్రైవరే టికెట్లు కొట్టుకుంటాడు, ఆ డ్రైవరే డ్రైవింగ్ చేసుకుంటాడు, ఆ డ్రైవరే మొత్తం చూసుకుంటూ ఉంటాడు ఒకడే. అరే మ్యాన్ పవర్ తగ్గిస్తున్నారా లేదా మనుషులు చంపుతున్నారా మీరు? అసలు చాలా అంటే చాలా బాధ వేస్తుంది, కోపం వస్తుంది. నాకు ఎందుకు చెప్పలేకపోతున్నాను. కావ్యస్మెంట్కి ఆల్రెడీ ఇచ్చాను, వాటిలో కొన్ని బూత్ పదాలు కూడా వాడున్నాను. బట్ క్షమాపణ చెప్పిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా, ఎడిటింగ్ కొంచెం చేసి దాని తగ్గట్టు అప్లోడ్ చేయండి అని. వీడికి మెయిన్ ఇంటెన్షన్ టిప్పర్లు, రోడ్లు, ఆర్టీ అధికారులు, వీటి యొక్క డ్రైవర్లు, ఈవెన్ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు, వీళ్ళే నిజమైనటువంటి ఇక్కడ ప్రజల పాలిట రాక్షసులు, యమకింకరులు. అండ్ అవునన్నా కాదన్న అధికారులు ఎవరైతే ఉన్నారో రవాణా శాఖ మంత్రులు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి రావాల్సిన మమ్మల్ని వస్తూనే ఉంటాయి. ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వీళ్ళకే తెలుసు సిస్టమ్ ఎలా ఉంది ఏంటని. ఇప్పటికన్నా మార్చండి. పోలీసులను దండం పెట్టి అడుగుతున్నా, పోలీసులారా మీరు అంటే నాకు ఎంత అభిమానం మీకు తెలుసు. మీ కాళ్ళ మీద పడి ఇప్పుడు నేను అడుగుతూ ఉన్నా. మీరు ప్రజలకు సేవకులు, పాలకులకు, మీ పై అధికారులకు బానిసలు మాత్రం కాదు. ప్లీజ్ దయచేసి మానవతతో ఉండండి, నేను కాదన్నాను. కానీ రూల్స్ను మాత్రం కనీసం ఒక 70-80% అమలైతే చేయండి. అడ్డదిడ్డగా హెవీ లోడ్తో వెహికల్స్ పోవద్దు.
పర్మిట్ లేకుండా వచ్చేసి బస్సులు తిరగొద్దు. అండ్ ఈ బస్సులు పబ్లిక్ సంబంధించి వెళ్తున్న బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో కార్గో మెటీరియల్ ఉండొద్దు. అండ్ ఆర్టీసీ అధికారులు పుణ్యం ఉండిద్దయ్యా, ఇప్పుడైనా మీరైనా కొంచెం సర్వీసులు పెంచండి. అండ్ ఉచిత బస్సులు ఏదైతే అంటున్నారో దానివల్ల నిజంగా మీరు మంచి చేస్తున్నారా చెడు చేసిన ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఉచిత బస్సుని ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు నాకు తెలిసి సొసైటీలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయటం వల్ల మరలా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు మరలా క్రాస్ చెక్ చేసుకోండి. ఉచిత బస్సు ప్రయాణం దయచేసి వద్దండి. ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించి మీరు మహా అయితే ఆడవాళ్ళకి 50% కన్సెషన్ ఇచ్చి మీరు పెట్టండి, అవసరంత వరకు ట్రావెల్ చేస్తారు. కాదు అంటారా 100 కిలోమీటర్ల పైబడి ఉన్నటువంటి జర్నీ అయితేనే ఉచితం, లేదంటే వద్దని పెట్టండి. చీటికి మాటికి అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. చెప్పాలంటే చాలా ఉంది, చాలా బాధేస్తుంది, కోపం వస్తుంది, ఆవేదన. కానీ అన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయలేను, అర్థం చేసుకుని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను.